నాకు చెవులు పాడబడే చెవులు నా రావు నాకైతే 4000 పదార్లు పింఛన్ అయితే వస్తుంది రోజు 90 ఎత్తన్నా 90 పోయి క్వార్టర్ అవుతుంది ఎంత కోసి ఉన్నాయా కోసి నేను కట్టెలో పోలేదా సర్జన్ ఎందుకు సర్జన్ నీ గుడిసె నీ తడక నీ నీ వాసం నీ దూలం నీ బాత్రూమ్ సిగ్గులేదు లజ్జ ఇటువేనావు నేను కట్టెలో పోలేదా నేను ఎటు వేయండి అనుకుంటాను ఏమంటాంది నాకు నచ్చలేవు ఇటువేందా నా పిల్లం కట్టెలకు కట్టెలు వేయండిరా ఓరు బాడు కావు ఓరు వారి ఓరు గురువా ఏందయ్యా ఏంటిదే ఈ లంజ పడు నా కోపం రాని ఏదే పెద్ద మనిషి నా వయసు ఏమో ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన దాని వయసు 30 ఏళ్ళు అప్పుడే 30 ఏళ్ళలోనికి ఈ పోరి నేను అప్పుడు నాకు అట్టగచ్చి నాకేలంజముండ పిల్లని బల్బు చూడు ఏలంజ పిల్లని ఏలా నాకు నీ అవ్వ ఏదో ఆఖరికి ఈ లంజిస్తుందంట ఆవురా గట్టుకోడుక నీ మీద మన్ను ఎవరమ్మా అవ్వతో అన్న అవ్వ అవ్వ వాడు చెవుడు వానికి చెవులింటే మనకి అద్దే నేను చేసుకొని అంటే బిడ్డ నువ్వు గట్ల కాదు బిడ్డ వాడు మానిరకం పోతే దొరకది నువ్వు తనినా వాడతాడు గుద్దినా వాడతాడు అంటే వీడిని వేసుకున్నప్పుడు వీడికి ఒక్కింతెత్తుండే ఏందిరా ఏందయ్యా నీ బాంచను ఉంటాను ఏందయ్యా ఏంద్రా కోపం రాని ఎదురురా నా పిల్లలు దేవత ఓటంటే ఏందయ్యా ఏందే నాకు చెవులు పడబడే చెవులు నత్తలేవు మొన్న వచ్చిన పింఛని కుండలు పెట్టిన ఎడబెట్టిన అంటే మొన్న రోజు 90 వేసుకొని అత్తలేవా అన్న ఏంటిదే రోజు వేసుకొని అత్తలేవా ముడకొడక ఇప్పుడు సినిమా పోదామంటే దీని ఇప్పుడు నేను చెప్పలేదా ఓటంటే మంది లోపల వచ్చిండు ఏమున్నా కానీ బెల్ట్ షాప్ కన్నా ఉంటాడు రంగు రంగుల చీర కట్టినావు నీ అమ్మ ముసలోని సోకు కానీ పోసి ఒక ముద్దు ఏంద్రా ఎవరు బాడకావు మన ఎత్తు బిడ్డ అయింది ఇంకా నీకు గాసో కారా మాకొక్క మన బిడ్డ అట్లా మాకు ఏదలేక ఒక్కతే బిడ్డ వచ్చింది బిడ్డను చుట్టి అంగీతం అమ్మ చుట్టి మాకేమైందిరా నా బిడ్డకి ఏమైంది నాకేమైందిరా సరిచా అయితే కానీ పోసి ఓ ఇలా కుండలు మట్టికి పోవద్దా అరా బాడిగా మట్టికి పోతేనే మన బతుకు కుండలు చేస్తే నేను ఊళ్ళో పొన్న పోయి అమ్మకత్తలేనా నేనేమన్నా రిగా ఉంటానా నువ్వు కుండలు చేస్తే నేను అమ్మకత్తలేనా నన్ను రిగా ఉంస్తాను ఆవురా ఓరు ఒక్కనా రిగా ఉంచబోతుంది రోజు ఊరికి పోతానా మట్టి తెచ్చుకుందా కాలు నీళ్ళు వస్తానే మళ్ళీ చెరువులు నిండితే మనం మట్టి దొరకదు అంటే మట్టి తెచ్చుకుందాం అంటే పత్తేర పోతాను ఉంటుంది పత్తేర వరకు పోతావే పత్తేర కాదురా గాడి కొడుక నేనే అంటానా మట్టి పోవాలని మట్టి తెత్తేనే మన బతుకు చెవులు పోలేదని చెవులు వస్తలేవే ఇంత తక్కువ తాగుతేంది పోసి ఓ ఏంద్రా ఏందా నీ బాంచను కోపానికి రాకుండా చేస్తుంది కోపం రాదుగా ఏందయ్యా నీ బాంచను ఉంటది మంచి నా పేరు దేవత అనుకోవాలి ఏంద్రా ఏందయ్యా ఆగో ఏదో పోలం పిల్లవా నేను వెళ్ళి మాట్లాడితే నా అవ్వలు అంట
ఏంద్రా ఏంద్రా మళ్ళా మాట మార్చింది నాయ్య దేవుడు అంటాను ఏందయ్యా మంచిగా ఇట్లాంటిదే విని పానం ఆయమంటే అరే నిన్ను గుంటి శరాలు గుందో అవతల పడ్డాడు అయితే లేడు అవునే ఓ పొల్లకు చెప్పిరా మనం మట్టికి పోదాము బిడ్డా బిడ్డా నాకంటే ఎక్కువనే పెరిగింది. నేను జాడి లెక్కలేను నీ లెక్కలే నేను ఎవరో పుట్టిండే నేను ఎవరో గుట్టిండే అంటాంది. నేను ఆపు లెక్కలేను నేను నీ లెక్కలు ఎవరో పుట్టినా దీనికి కూడా బుద్ధి లేదు. ఆపు అయితే ఎంత మందికి తాగుతుంది? పొల్ల ఏడేళ్ళ పోలే మందికి తాగుతా అదే అది ఏడేళ్ళ పోలే గాని పోరిపోవడం 3000 ఇవ్వాలి పొల్ల 3000 చెప్పుకుంటే మనం పోతుంది ఏం చేయాలి మమ్మీ 3000 అని చెప్పు డాడీకి ఎట్లా అనొచ్చురా ఏంటి పోయినాయి బాడిక బిడ్డగా తనచ్చునా చెప్పుల దాటలేదు అదో బరాబరే ఏమిడాలు తీసుకపోతే గుళ్ళ కాడ కూర్చుంటా పెడితే ఇలా చెప్పు మనం గుళ్ళ పోతే ఇలా చెప్పు దుకాణంలో పొట్ట తిరిగి వాడన్నట్టు అనబడితే కదా లంచపోరు లంచపోరు అని పడిపోయి ఏమన్నా పట్టుకోకపోతే నీళ్ళు కాలిపోయి నా కాస్మేట్ మా సండకులు పిచ్చి మా మేము బాబు అంటాడు కదా అందరం ఇంటికాడ ఉంటే మనకు తిండెట్లు వెళ్తుంది. ఇక ఎండాకాలం ఇప్పుడు వచ్చేది ఆనకాలం చెరువులు నిండుతాయి మట్టి దొరకది మట్టికి పోదాం రావే అంటాడు. బిడ్డ మేము మట్టికి పోదాం ఇంటికాడ పైలాం ఇంటికాడ నేను మందిలో పొన్న పోతా పో అంతే. ఇక మంది మా ఇంట్లో టీవీ లేదు కదా ఇది మాత్రం నిజం టీవీకి అలవాటు అయింది. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఉరుకుతుంది. ఇక పొద్దుకంగా పోతాను తెల్లంగా వస్తాను ఎటువైనా బుజ్జవ్వ అంటే పెడతావు ఎటువైనా పోరి అంటే నేను టీవీ చూడలేను లంచ కొడుక అంటాను. ఏడవన్నీ రాత్రి అంటే నేను ఆన్య పన్ను ఎడబడతా అన్య పన్న చూసింది ఆయన పండుకున్నావు. అద్దు బిడ్డ నువ్వు మన్నిళ్ళ పొండి తిరగద్దు. అవడు నువ్వు ఇంటికాడ ఉండు ఉంటా నువ్వు గుడిసెల్నే ఉండు. మమ్మీ నువ్వు డాడీ కొట్టకు ఎవరైనా చూస్తే నిజమే అనుకుంటున్నావు. గదే ముచ్చటే పోరి డాడీ నిన్ను కొట్టగల పైలం అంటావా డాడీని కొట్టకట్టవే. మమ్మీ నేను గుడిసెకాడు ఉంటా నువ్వు పైలం బిడ్డు నేను గాలి సోపతి పడతాను. ఎవరు గంగద్దాన సోపతి ఆయన గందికే మన గుడిసె చుట్టూ తిరుగుతాడు. పొద్దుకిన బట్టి కొండగట్టు కాడ దట్ల కొద్ది చూసినాడు చూస్తాడు. పెద్ద కొద్ది చూసినాడు చూస్తాడు. సరే మమ్మీ పోలే పైలం బిడ్డు డాడీ అవల్ వాడేవాడు అన్నట్టు తీస్తాడు మంది ముందట ఇజ్జత్ తీస్తాడు. అవ్వ మీద బిడ్డ వేసుకొస్తా బిడ్డ మీద అవ్వ గదే ఉన్నది రాకి తెలివి కాడ లేకపోయా. అరే నైన్ చేసిన 90 అన్న ఇంటి 5 కోట్ల అయినాక మళ్ళా పండగ లేస్తాను సెల్లిగా ఈ పట్ట నానా పట్ట డొల్లో డొల్లో డొల్ల పిల్లాన్ని తీసుకొని బండి కట్టుకొని ఆ ఎర్రగుంట కాడికి వచ్చిండు.
ఏం మొత్తుకుంటానే నొచ్చి మీది కాయకు నీకు చెవులే ఇంద్రావా మెల్లగా మాట్లాడితే గడ్డపార బట్టి చెప్ప మట్టి తాగుతా ఉంటూ పోయి బండి దూరం ఇచ్చిన ఎందుకంటే మనకు ఒక్క దున్నపోతున్నది ఒక్క బండి ఉన్నది అవి రెండు బండికి మెచ్చిపిన ఆ బర్రె దున్నపోతు పాలు కూడా బర్రె కనబడితే ఉంచే రెండు బర్రా నుంచబోతుంది నుంచబోతుంది ఒకటి బర్రె నుంచి దున్నపోతుంది అవి పాడు అడుగుతాను అంటాను దున్నపోతునేమో తుంగ కట్టేసిన బర్రెను కొంట పోయి తుమ్మ చెట్టు కట్టేసిన కదా అది కూడా ఎక్కువ నూరుకరా గాడిది కొడుక బర్రెను తుంగ కట్టేయాలి దున్నపోతును తుమ్మ కట్టేస్తే ఆగుతుంది ఎట్లా కట్టి నేను ఏం చేయాలి పట్టుకొని గోదావరి ఎగుతాను మంది మానానికి సంసారం వెళ్ళాలి కానీ పోసి ఇలా నాకు గమ్మత్ అనిపిస్తాను ఎందుకే పోయే కాలం వచ్చింది కదా అందుకే గమ్మత్ అది ఆరిపోయే దీపానికి వెలిగి ఎక్కువ పోసి ఇంటి మీద ఒక్కొక్క ముద్దు ఇస్తావా అన్ని ముద్దులు ఇచ్చిగా నువ్వైతే మట్టి తాగు నేను చూస్తే లగ్గున్నట్టుండే ఇప్పుడే చూస్తారా కొత్తగా చూస్తాను కాదు ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది పెళ్లి అయి చూసి మన బిడ్డ పుట్టకపోతే మంచుకుంటు ఇంకా నువ్వా నేనా మట్టి కూడా తగ్గుతున్నాడేమో ఒక్క గడి 5 2 గడియలు అవుతుంది అయినా కానీ మీరు మట్టి తవ్వుతాను నన్ను కొంచెం పల్లె వస్తాను బండి నిండటానికి దగ్గరికి వచ్చింది ఇక బండి నిండినట్టే పిల్లలు పోదంపా అంటాడు విన్ని ఎట్లా దంపాలి అయినా కానీ విన్ని ఎట్లా చేసి విన్న పానం తీయాలనుకున్నది ఎవరిదాకా మంచిగానే పోతివి అరే బండి కూడా సగానికి ఎక్కువనే నిండింది ఇంకో గుత్తాన్ని సేపు అయితే ఆయా పోవు ఇంటి మొక్కలు పోదు మా బత్తాంది ఇలా పట్టుకొని లప్పన కూర్చుంది ఏం పుట్టిందే నేను మంచిగా లేనురా ఏందే నేను మంచిగా లేనయ్యా నేను మంచిగా లేను అంటన్నా మంచిగా లేవా మంచిగా లేను లంచం ఉందా ఎంత మోసం చేసి మంచిగా లేని లంచం ఇంటికాడ చెప్పలే ఎందుకు అతి సగం బండి నింపుతుంది ఆ మట్టి కొంట పోయి కుండలు చేస్తా సిప్పలు చేస్తా దీపంతలు చేస్తా కడముత్తలు చేస్తా రేపు వచ్చే దీపావళికి కొంట పోతారు కొనుక్కపోయి దీపాలు ముట్టించుకుంటారు దీవులకు పని చేస్తాయి ఆ మంచిగా లంచం ఇంటికాడ చెప్పద్దు అయ్యా మంచిగా గా మంచిగా కాదురా గాడి కొడుక వచ్చింది నేను మంచిగా లేని ఉండటానికి నాకు ఆనాడే సంచి తీపిత్తివి నాకు గదెక్కడిదిరా పాడకావు కడుపు వస్తుందని చంపుకుంటుందా రామదవాఖాన పోతే ఆ టీవీలో చూసి పరీక్ష చేసి అమ్మ నీ గర్భసంచికి పుండు అయిందని గర్భసంచి తీసేయలేదు అలా గట్టుకోడిక వచ్చింది ఆయి దీనికి సంచి లేదు నిజంగా తట్టు సంచి వేసి కుట్టు పెట్టిరు గర్భసంచి తీసేసిర్రు తట్టు సంచి వేసి కుట్టు పెట్టి పెళ్ళ పని పాటు ఎందుకురా పత్తెరప్పుడు వేసుకోవాలి సంచి అది ఏం సంచారం వేసుకుంటుందిరా తట్టు సంచి ఏమైతే వచ్చి జ్వరం వచ్చిందా జ్వరం వచ్చింది మట్టెత్తుకపోడు నాకు శాతం ఆగు నువ్వు అప్పుడప్పుడు అట్కనే నష్టలు చేస్తావు ఆగు నీ చెక్ చేసుకోవాలి ఆగు సంకల పెట్టుకుంటాను పేంత చల్లగానే ఉంది అదే ఏడ చల్లగా ఉన్నది నీ చేయి చూసుకుంటే చల్లగా ఉండదా అయ్యా దాని చేయి తీసి నీ సంకల పెట్టుకున్నాక దాని జ్వరం నీకు తెలుస్తుంది అయ్యా అవురా రాజుగా ఈ కరెంట్ ఎక్కడ వచ్చిందిరా రాకుండా
రాంగొండంలో అయితే కనగర్తీలు ఎలుగుతలేవురా మరి రైళ్ళు లేవా అన్నయ్య? మరి నీకు నాకు ఇక్కడ నరాలు కలవలేదా ఎత్తు కలిపిన నాకు తెలుస్తుంది అన్నట్టు పేమెంట్ వస్తానే ఉంది లో జ్వరం కొడతాను. లోపలికి వెళ్ళొస్తుందా లో జ్వరం? లో జ్వరం అంటే లోపలికి వెళ్ళి వస్తుంది కానీ అక్కడింత ఇక్కడింత వస్తాను అంటాను. పోసి నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం, నా మనసంతా నువ్వే. డబ్బు వెళ్తుంది, పెద్ద డబ్బు వెళ్తుంది కొవ్వు. ఇగో నువ్వు తాగు. నేను మట్టి తాగుతా అంటే ఇక నువ్వు కొంచెం పోయి ఆ బండిలో నింపు. నా డబ్బాలు అయితే నేను ఇక మన ఇంటికి పోవచ్చు. మన బిడ్డ ఎడుతుంది నా దట్టలు అయితే అందులో పోతా. చెప్పు మిల్ల కదా మిల్ల కదా పెయ్యి అదిలించుకో మిల్ల కదా చెప్పండి అవి కొట్టో మనం ఇంటి పోయినాక ఇన్నేళ్ళ వాటి గడ్డి వీకిని ఇన్నేళ్ళ వాటి గడ్డి వీకిని ఇప్పుడు గడి అయితే ఎత్తు ఇక తమ్ము ఆరామా పోసారి చూడు చేతుల పెట్టేనా మట్టి కూడా దమ్ముతా ఉన్నది. అవలా 5 రోజుల దాకా గురువాడు దాపితే ఇంత పిల్ల తేలిందా? ఇప్పుడు చూడు ఎట్లా పిల్ల పెద్ద పెద్ద పిల్లలు వెళ్తాను. అబ్బో నీ పోటు మంచిగానే పడుతుంది. నేను 100 రోజుల పని పోలేదా? నేను మేటుని కదా. నువ్వు మంచిగానే తగ్గుతున్నావు. నువ్వు తప్పుడు నేను ఎత్తుడు మనకు రోజుకు 4 మీటర్లు తీసేస్తలేమ్మా. మరి గురువయ్యనేమో బట్ట నిండా మట్టి ఎత్తుకొని పండుగ దున్న పోతులేదు కాదు. అటు మొగాల చూడు, బర్రె మొగాల చూడు. అరే దున్న పోతు పండుగ దున్నపోతే ఎడవేయిందో నీ అవన్నీ ఊకరన్నా తుంగ కట్టేసి కదనే వచ్చింది బండ్ల కూడా వస్తా ఉన్నాడు. అంగవాడి కుమ్మరి గురువాడు తట్టల మట్టి ఎత్తుతాడు. అంగవాడి ఏనాడు మట్టి ఎత్తుతాడు భగవంతా. మరి పోసాని కళ్ళ చూసింది సమయం. ఈ సమయం తప్పితే మారు సమయం దొరకది. కుమ్మరి గురువుని ఆనందిస్తారా ఇంటికి పోతాననుకున్నదే. మరి పోసాని గడపారా చేతుల పెట్టారా గురువుడు అన్ని మట్టి ఏనాడు ఎత్తుతాడు. గడ్డపార తీసింది కుమ్మరి గురువని ఇక ఈ పూల అయ్యా పెట్టారా. ఎవరిని చూసుకొని నన్ను ఇక్కడ నన్ను చంపినవే పోసి ఇంటికి పోయినాక నేను ఎంజాయ్ చేస్తాను. బతుకున్నప్పుడు లేవాలా ఏంటిదిరా కాలా వీడు మంచిగానే ఉన్నాడు. బతుకున్నప్పుడు లేవలేదు, చచ్చినాక లేస్తాదట. ఎక్కడ పడతా కన్య పడుతున్నదే పోసి నా పోసి 25 ఏళ్ళు అయితే నీతో కోసం పడవచ్చు. నీ నెయ్యబట్టి పోయింది ఎవరికో కన్నవు నేను సప్పియకోకుండా అదే పోసి పోసి మీరా నీ నోట్లో కొడతాను. గిచ్చ గిచ్చ అనుకున్నాడు. విలవిల విలవిల ప్రాణం విడిసిండు. ఆ మట్టి తీసిన బొందలాట నూకింది. ఆ మట్టి అంతా ఊడిపింది. బర్రె నిడిచిపెట్టింది. దున్నపోతు నిడిచిపెట్టింది. బర్రె కాలిపోయి బర్రె నాకెందుకు దున్నపోతు పోనీ బండి కూడా వద్దన్నదా. సంబరపడకుండా సంతోషపడుకుని పీడవాసింది కోడి వచ్చింది. తనాదన్ ఇంటికి వెళ్ళిపోతానని రమయ్య ఉదవి
రాజీతో దొరికింది నాకేమి బాధలేదనుకున్నది గుడిసెవేడి కచ్చింది పోసాని బిడ్డ అవడు మమ్మీ మమ్మీ బాబు ఏడే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.